ముదరాగమాయ దెబ్బకే మనసు పాయ చరిగా జాజికాయ జాజిరే జాజికాయ నడుగుడి నట్టమాయ అప్పలో ఏమి మాయ తొమ్మలేమో అదిరిపాయ ఇది కదా కావాల్సింది. ఇడుసు ఇడుసు తొమ్మలేమో అదిరిపాయ తొమ్మలేమో అదిరిపాయ తొమ్మలేమో అదిరిపాయ దొంగదే దేవరాయ నమస్కారం వైజాగ్ విశాఖపట్నం ఎలా ఉన్నారు? ఎప్పుడైనా సరే చాలా హుషారుగా ఉంటారు. ద సిటీ ఆఫ్ డార్లింగ్స్ అండ్ డాల్ఫిన్ నోస్ అని ఊరికే అనరు. అసలు విశాఖపట్నం అంటేనే మీ దగ్గర నుంచి మాకు అందేటువంటి అమితమైన ప్రేమ గుర్తొస్తుంది. దానితో పాటు ప్రకృతి అందాలు, అలాగే పారిశ్రామిక ప్రగతి, వివిధ రాష్ట్రాలు దేశాలకి సంబంధించిన వాళ్ళందరూ ఐకమత్యంగా ఉండడం గుర్తొస్తుంది. ఇక ఈనాడుకి అలాగే ఈటీవీకి విశాఖపట్నం ప్రజల మీద ఉండేటువంటి ప్రేమ అపురూపమైనది, అనిర్వచనీయమైనది. సో వెల్కమ్ టు ఈనాడు 50 వసంతాలు అండ్ ఈటీవీ at 30, Suma at 16. Suma at 16. ఈనాడుకి అలాగే ఈటీవీకి ఉండేటువంటి అనుబంధం అంటే ఒక విషయం గుర్తొస్తుంది. సరిగ్గా 50 సంవత్సరాల క్రితం ఈ నేల మీద ఈ సముద్రం సాక్షిగా డాల్ఫిన్ హోటల్స్ నిర్మాణ దశలో ఉన్నప్పుడు రామోజీరావు గారు ఒక విషయాన్ని గమనించారు. దినపత్రిక లేనటువంటి విశాఖపట్నానికి తాజా వార్త చేరుకునే సరికల్లా మధ్యాహ్నం అవుతుంది. ఈ విషయాన్ని గమనించినటువంటి ఆయన ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. దాని ఫలితమే ఉత్తరాంధ్రకి దినపత్రిక ప్రారంభం. విశాఖకి దినపత్రిక ఏమిటి అని పెదవి విరిచినటువంటి వారే ఆ తర్వాత పెదవి తెరిచి ప్రశంసించేలాగా ప్రజల ప్రబల గొంతుకుగా మారింది ఈనాడు. ఇక 1995లో ప్రారంభమైంది ఈటీవీ. ప్రారంభించినటువంటి రోజు నుంచే అపారమైనటువంటి అభిమానాన్ని, ప్రేమని చూపించారు విశాఖ ప్రజానీకం. అప్పటి నుంచి ఇప్పటి వరకు వసివాడలేదు. మీ అందరి ఆనందం కోసం ప్రతి ఆదివారం ఇక నుంచి ఈటీవీ మీ ముందుకు తీసుకొస్తుంది ఈనాడు at 50, ఈటీవీ at 30 వేడుకల్ని. వెల్కమ్ టు ఈనాడు 50 వసంతాలు అండ్ ఈటీవీ at 30. ఆటలతో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మేము రెడీ, పాటలతో అలరించడానికి రెడీ, డాన్సులు వేయడానికి కళాకారులు రెడీ, అలాగే టీవీలో మీరు ఎంతగానో ప్రేమించేటువంటి మన యాక్టర్స్ కూడా రెడీగా ఉన్నారు. కార్యక్రమాన్ని మొదలు పెట్టేద్దామా? విశాఖపట్నం అనేసరికల్లా మీరందరూ నిజంగా ఎంత అదృష్టవంతులు అనిపిస్తూ ఉంటుంది నాకు. ఆ బీచ్ సైడ్ లో ఉండేటువంటి బీచ్ హౌజులు, అబ్బబ్బబ్బబ్బా ఎంత అందంగా ఉంటుందో. ఆ పాట కూడా ఉంది కదా, ఏదమ్మా ఒకసారి ఆ పాట ప్లే చేయండి. నిజంగా గ్రేట్. నేను వైజాగ్ బీచ్ అనగానే ఇదంతా చూపించడానికి గైడ్లు కూడా వచ్చేసారు. లేదు లేదు, రాత్రి నాకు ఒక కళ వచ్చింది. కల్లో ఒక అమ్మాయి వచ్చింది. నేను కల్లోకి రానే. నేను అమ్మాయి అన్నానండి. మీరు నవ్వారా? ఆ నవ్విన వాళ్ళ క్లోజప్స్ అన్ని ఎడిటింగ్ లో తీసేసేయండి. ఏంటి ఆ కళ? రాత్రి కల్లో ఒక అమ్మాయి వచ్చి ఫేస్ కనిపించలేదు కానీ వాయిస్ బాగా వినిపించింది. నాది వైజాగ్ అని చెప్పింది. నేను వైజాగ్ లో ఈ రోజు ఈవెంట్ కి వస్తున్నానని చెప్పింది. నువ్వు వచ్చి కనిపెడితే నేను నీకే దక్కుతానని చెప్పింది. దీన్నే కరెక్ట్ గా హాలుసినేషన్స్ అంటారు. కరెక్ట్ గా చూడు, కల్లో కళ్ళు పెట్టి ఆ కళ్ళు వచ్చింది నేనే కదా. నువ్వు వస్తే పేడకాలని చెప్పేవాని కదా. చిచి ఏంటి ఇంత తక్కువ మాట్లాడుతున్నారు? నేను మొన్న ఆర్కే బీచ్ లో అలా నడుచుకుని వెళ్తున్నప్పుడు ఒకరు వచ్చి నాతో ఏనన్నారు తెలుసా? ఒక 10 రూపాయలకు మొత్తం మసాలా కట్టమన్నాడా? అన్నా ఎలాగ అమ్మాయి దొరుకుతులే గానీ మన వైజాగ్ లో బొర్రా కేవ్స్ బాగా ఫేమస్ అంట, వెళ్దామా? బొర్రా కేవ్స్? అలా బుర్రా కేవ్స్ వెళ్ళడానికి బొర్రా వదిలేయాలి కదా.
కాదు మీరు ఒక పని చేయండి, ఆ. అక్కడ కిందకి వెళ్ళి కూర్చోండి, చూస్తూ ఉండండి నిన్న కళలోకి వచ్చినటువంటి అమ్మాయి ఫీచర్స్ ఇక్కడ ఏమైనా కనిపిస్తున్నాయా అని. చిన్నగా అలా ఎత్తుక్కుంటూ వెళ్తాను, కింద ఎవరో పెద్దవాడి చెయ్యి ఊపుతుంది. మీరైతే కాదుగా కల్లోకి వచ్చింది, మీరైతే కాదుగా కల్లోకి వచ్చింది. చిన్నగా వెతుకుతూ వెళ్తానని అటు మెట్లేం లేవు, జాగ్రత్తగా వెళ్ళు. ఓ అట్లేవా? పెళ్లి చేసుకునేటువంటి వయసులో పెళ్లి చేసుకోకపోతే కళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది, అది తొందరగా వెళ్ళు. రోజు మీ యాంకరింగ్ చూసి ఆడియన్స్ కి బోర్ కొట్టేస్తుంది. ఈ రోజు నేను యాంకరింగ్ చేస్తా. అది ఈవెన్ కొంచెం పట్టుకుపోవా ప్లీజ్. వైజాగ్ లో బీచ్ తో పాటు పిచ్చాసుపత్రి కూడా ఫేమస్, పిచ్చాసుపత్రి కూడా ఫేమస్. ఎందుకు మళ్ళీ వచ్చాడు పైకి? యాక్చువల్ గా ఇద్దరు అమ్మాయిలు యాంకరింగ్ చేస్తే బాగోదు, పక్కన మేల్ యాంకర్ అలాంటి ఉంటే బాగుంటుంది. నన్ను అమ్మాయి అన్నాడు. ఒకే ఒకటి చెప్తాను, బట్టలకి చేస్తారు జిగ్జాగ్, నాకు చాలా ఇష్టం వైజాగ్. నెక్స్ట్ రాబోతుంది ఇంకెవరో కాదు, మెలోడీ మాణిక్యాలని మనకి ఇప్పుడు అందించబోతున్నారు ఇద్దరు అద్భుతమైనటువంటి గాయకులు. అందులో ఒకరు చాలా సున్నితమైనటువంటి మనిషి, ఆవిడ పలికేటువంటి భావం సున్నితం, మాటలు కూడా సున్నితమే. ఇంకా పాటలైతే మనసులో ఎంతటి గాయమైనా మాయం అయ్యేలాగా చేస్తారు, అంతటి తీయని స్వరం ఆవిడది. మెలోడీ సాంగ్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ సింగర్ సునీత గారు అలాంగ్ విత్ దినకర్. లెట్స్ వెల్కమ్ బోత్ ఆఫ్ దెమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. సరోజా సరోజా తంగిడి తిరగిడి తరగిడి పడే తొంగిడి తిరగిడి తరగిడి ముడి తగినక మొదనక సరసమున తంగిడి తిరగిడి తరగిడి తరగిడి దీనక దీనక గుండె గుబులుని గంగకు వదిలి ముందు వెనుకలో ముంగిట వదిలి ఊరి సంగతి ఊరికి వదిలి దారి సంగతి దారికి వదిలి కప్పు అప్పులో తాతల కుదిలి సిగ్గు ఎగ్గులు చీకటి కుదిలి కరలను వదిలి తొలి తొలి విరహపు చెరలను వదిలి గడులను వదిలి ముడులను వదిలి కడబిడలన్నీ గాలికి వదిలేసి ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. గుండె గుబులుని ముందు వెనుకలు ఊరు సంగతి దారి సంగతి ఉప్పు ఉప్పులు సిగ్గు ఎగ్గులు తెరలను పొరలను తొలి తొలి విరహపు చెరలను వదిలి గడులను ముడులను గడబిడలన్నీ గాలికి వదిలేసి ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. గుండు సూది గుచ్చుకుంటే గుండు సూది గుంజిందయ్యో గుండె నాది గుట్టు లాగిందయ్యో పండులాది. గుండు సూది గుచ్చుకుంటే తప్పు నాది, తగ్గించనా నొప్పి నీది, హాయి తెప్పించనా ఉది ఊది. గుండు సూది గుచ్చుకుంటే గుండు సూది గుంజిందయ్యో గుండె నాది గుట్టు లాగిందయ్యో పండులాది. అన్ని మీకు ఇష్టమైన పాటలు, ఇది తెలుసు కదా, ఎవరో ఎగిరారిందా? పడుకోలేను, పడుకున్నా నిద్రే రాదు, నిద్రొస్తే కలలే కలలు, కలలో నవ్వు
పగలైనా లేవలేను, లేచిన బయటికి రాను, వచ్చిన నాకే నేను ఎందుకో అర్థం కాను. జుంజుమ్మాయా జుంజుమ్మాయా, ప్రేమిస్తేనే ఇంతటి హాయా. జుంజుమ్మాయా జుంజుమ్మాయా, ప్రేమిస్తేనే ఇంతటి హాయా. నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది. ఇవ్వద్దు ఇవ్వద్దు ఇవ్వద్దు, నీ పెదవుల ఎర్రదనాన్ని గోరింటాకే అరువడిగింది. ఇవ్వద్దు ఇవ్వద్దు ఇవ్వద్దు, నీ కోకను సీతాకోక, నీ పలుకులు చిలకల మూక, నీ చూపును చంద్రలేఖ, నీ పొంగున ఏరువాక, పదులిమ్మంటూ బతిమాడాయి. ఇవ్వద్దు ఇవ్వద్దు ఇవ్వద్దు, అసలు ఇవ్వద్దు ఇవ్వద్దు ఇవ్వద్దు. ఇది బంగాళాఖాతమేనా? బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే, రంగీలా పాటల్లో రాగం నువ్వేలే, ఖండాల దారుల్లో మంచంటే నువ్వేలే, మండేలా చూపే నువ్వేలే. ఓ మిస్సమ్మా మిస్సమ్మాయమ్మా, నా వీనస్సే నువ్వేనమ్మా. ఓ మిస్సయ్యా మిస్సయ్యా అయ్యో, నా వైరస్సే సోకిందయ్యో. రాకెట్ కంటే ఫాస్ట్ గా దూసుకుపోయే ఈ కాలం ప్రేమికులం. బుల్లెట్ కంటే స్పీడుగా అల్లుకుపోయే చలికాలం శ్రామికులం. అడ్డు రాదంట నో ఎంట్రీ కుర్ర రహదారిలో, హద్దు కాదంట ఈ కంట్రీ వింతలో యాత్రలో. ఓ మిస్సమ్మా మిస్సమ్మాయమ్మా, నా వీనస్సే నువ్వేనమ్మా. ఓ మిస్సయ్యా మిస్సయ్యా అయ్యో, లవ్ వైరస్సే సోకిందయ్యో. వాట్ అ సూపర్ సింగింగ్ సునీత అండ్ దినకర్. అసలు ఎప్పుడైనా సరే మీరు స్టేజ్ ఎక్కారు అంటే మామూలుగానే మీ అందంతోనే ఒక వెలుగు వస్తుంది, ఇంకా మీ పాటతో అది ఇంకా 100 రెట్లు పెరిగిపోతుంటుంది. ఆల్రెడీ మీరు క్రియేట్ చేసి పెట్టి వెళ్ళినటువంటి అందం అది. అది చెప్తారని ఇదంతా చెప్పా. హలో సుమగారు, రాత్రి నా కల్లో ఒక అమ్మాయి వచ్చింది చెప్పాను కదా, ఆ అమ్మాయి వాయిస్ యాజ్ ఇట్ ఈజ్ సునీత గారి వాయిస్ లాగే ఉంటుంది. ఆ అమ్మాయికి ఇవిడే డబ్బింగ్ చెప్పింది. మీ అందరికి డబ్బింగ్ చెప్పడానికి ఒక 5గురు వెయిట్ చేస్తున్నారు ఇక్కడ. అవునా? డబ్బింగ్ Yes. చెప్పడానిక మనం బేసిక్ గా దూరంగా ఉంటేనే మనల్ని చాలా క్వశ్చన్లు అడగాలని వాళ్ళు వెయిట్ చేస్తుంటారు. అలాంటిది మనం ఇంత దగ్గరకు వచ్చాక అడగకుండా ఉంటారా వాళ్ళు? అందుకే మిమ్మల్ని కొన్ని క్వశ్చన్లు అడగడానికి కొంతమంది ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. ఓకే పద. మీరు ఎంత పాడినా ఈ రోలో అందరూ సైలెంట్ గా ఎందుకున్నారు తెలుసా? ఇక్కడ స్పీకర్ గారు ఉన్నారు, పొరపాటున ఎవరైనా మాట్లాడినా ఆయన సైలెన్స్ సైలెన్స్ అంటాడు. సార్ నేను కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చాను సార్, అవకాశాల కోసం తిరుగుతున్నాను. మీరా? సార్ నేను విశాఖపట్నంలో ఇంటర్మీడియట్ అమ్మాయి అనుకున్నాను. ఆవిడ ఇంటర్మీడియట్ అని పొగిడి మీరు 10th క్లాస్కి వెళ్ళిపోయారు తెలుసా? నేను హీరోగా సుమగారు హీరోయిన్ గా ఒక సినిమా చేయాలని అనుకుంటున్నాను. ఆయన ఫేస్ ఒకసారి చూపించారు. సార్ లేవండి, జస్ట్ మీ పేరు చెప్పండి చాలు. అనిల్ కుమార్. నేను చెప్తా, జయమ్మ పంచాయతీ, అనిల్ గారు ఆనవాయితీ సినిమా పేరు. అది అన్న నెల క్రితం నా గర్ల్ ఫ్రెండ్ నన్ను వదిలేసింది, నాకు ఇంకొకరిని సెట్ చేయి. నన్ను జోకర్ అనుకుంటున్నావా బ్రోకర్ అనుకుంటున్నావా?
నువ్వు అడగాల్సింది ఎవరినో తెలుసా? సుడిగాలి సుధీర్ అడుగు, కరెక్ట్ గా సెట్ చేస్తాడు. అది చూడు సుమగారికి సుమగారికి కోడలు అవ్వాలంటే ఏం చేయాలి? నువ్వు సుమగారికి కోడలు అవ్వాలంటే ఫస్ట్ రోషన్. సునీత గారు నన్ను చూసి అందగాడా అనే పాట పాడాలి. అందగాడా అందాలన్నీ అందుకోరా, అల్లుకోరా గిల్లుకోరా, అందమంతా నీదిరా, గోదారల్లే నాలో పొంగే కోరికమ్మ నీదేలేరా, నోరూరు ఈ పూటకి నీ జన్మ ధన్యం. సునీత గారు ఒకరి గురించి అందగాడ అని పాడడం అంటే మామూలు విషయం కాదు. నువ్వు మొత్తం వైజాగ్ మొత్తం చెప్పుకొని బతకొచ్చు. నేను ఆయన కోసం పాడలేదు, నా కోసం పాడమన్నారు కాబట్టి పాడాను. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి. అలాగే ఇంకా ఎవరైనా క్వశ్చన్లు ఉంటే మళ్ళీ వస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ఒకళ్ళేమో పల్సర్ బైక్ అంటూ ప్రపంచాన్ని ఊపేస్తే, మరొకరేమో లింగిడి అంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీని షేక్ చేసేశారు. వాళ్ళ టాలెంట్ ని చూపించేస్తాము అంటూ వచ్చేస్తున్నారు ద వైజాగ్ లోకల్ బాయ్స్ రమణ అండ్ రఘు. తరినానా తరినానా తని తందన నానా, తరినానా తరినానా తని తందన నానా. లింగి 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 లింగిడి లింగిడి కింద జంగిడి కింద కుసుమురి ప్రియానంద మణిపూరు తలంగా శ్రీకాకుళం దండలు ఇరమండలం గుర్తులు. నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బలిక, నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బలిక. నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బలిక, నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బలిక. రగన్నొచ్చి పాట పాడితే, నిన్న వచ్చి నాటి మాడితే, నారాయణరావు చప్పలేస్తే, నాయుడనొచ్చి మొగలేస్తే, పాట మొత్తం ఊపే తర్వాయి పూసిన వంకాయ బద్ద బ్యాటరీ కళ్ళు టైకుటు ఈ గబ్బీకి పేరు సుర్రు. తానా తరినానా తని తందన నానా, తానా తరినానా తని తందన నానా. మామ కడికి నీ నెలితే, తేలికు మందు ఉందని మామ కడికి నీ నెలితే, మామ నన్ను చూసినాడు కొనసైగా చేసినాడు, పక్కకేమో పిలిచినాడు, మండ పెట్టి నాకెంకా మంతరించినాడమ్మో. అయినా గాని అమ్మ సలుపో పొలమ్మ నొప్పి, అమ్మ సలుపో పొలమ్మ నొప్పి, అమ్మ సలుపో పొలమ్మ నొప్పి. అపోల మా ముద్దులకు మా లబ్బరప మా లక్షణ గిర లాయిరప మా లస్కుటప ఎన్ని రొయ్యల కూర వండు, పచ్చి చేపల పులుసు వండు, వండోలే వండోలే ఒగల మారి వయ్యారి. అమ్మ సలుపో పొలమ్మ నొప్పి, అమ్మ సలుపో పొలమ్మ నొప్పి, అమ్మ సలుపో పొలమ్మ నొప్పి.
మీద నీటి చుక్క చూసి మెరుపు చూసి నా గుండె జారిపోయిందే. ఆ బిందుల మీద బిందెట్టి నడుముకేము సెంగెట్టి, బిందుల మీద బిందెట్టి నడుముకేము సెంగెట్టి, బిందుల బాగా మొయ్యవే బూరు బుగ్గల బాలిక, బిందుల బాగా మొయ్యవే బూరు బుగ్గల బాలిక. రానుకోను రోడ్డుంది చీకడ పడితే లైట్ ఉంది, రానుకోను రోడ్డుంది చీకడ పడితే లైట్ ఉంది, నీతో నాకు మాట ఉంది ఇద్దరికేమో వరుసుంది, నీతో నాకు మాట ఉంది ఇద్దరికేమో వరుసుంది. బిందుల బాగా మొయ్యవే బూరు బుగ్గల బాలిక, బిందుల బాగా మొయ్యవే బూరు బుగ్గల బాలిక. బిందుల మీద బిందెట్టి నడుముకేము సెంగెట్టి, బిందుల మీద బిందెట్టి నడుముకేము సెంగెట్టి, బిందుల బాగా మొయ్యవే బూరు బుగ్గల బాలిక, బిందుల బాగా మొయ్యవే బూరు బుగ్గల బాలిక. చింపురు చుట్టదాని శివలెరకన చుట్టదాని చేతులెక్కి పెట్టిదాని ఉంగరాల మెట్టదాని నీ నటంటి టంటాడదాని కాదు బాబో పలసర బైక్ మీద రార బాబా, నీ నటంటి టంటాడదాని కాదు బాబో పలసర బైక్ మీద రార బాబా. చింపురు చుట్టదాని శివలెరకన చుట్టదాని చేతులెక్కి పెట్టిదాని ఉంగరాల మెట్టదాని నీ నటంటి టంటాడదాని కాదు బాబో పలసర బైక్ మీద రారు బాబా, నీ నటంటి టంటాడదాని కాదు బాబో పలసర బైక్ మీద రారు బాబా. కాలేజీ టైంలోన కన్ను కొట్టి పిలిచినావు, నేను రాను పో అంటే కళ్ళు ఎర్ర చేసినావురా, నీ నటంటే టంటాడదాని కాదు బాబో పిల్లవగాని నేను రాను బాబా, నీ నటంటే టంటాడదాని కాదు బాబో పిల్లవగాని నేను రాను బాబా. కాలేజీ టైంలోన కన్ను కొట్టి పిలిచినావు, నేను రాను పో అంటే కళ్ళు ఎర్ర చేసినావురా, నీ నటంటే టంటాడదాని కాదు బాబో పిల్లవగాని నేను రాను బాబా, నీ నటంటే టంటాడదాని కాదు బాబో పిల్లవగాని నేను రాను బాబా, నీ నటంటే టంటాడదాని కాదు బాబో పలసర బైక్ మీద రార బాబా. రఘు రమణ ఇరగ తీసేశారు అసలు ఇద్దరు. ఓ మై గాడ్, వైజాగ్ బాయ్స్ కి గట్టిగా ఒకసారి చప్పట్లతో అభినందనలు తెలియజెప్తామా. మీరు ఇంత బాగా పాడుతున్నారంటే దీనికోసం మీరు తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు మీరు? వేడి నీళ్ళు తాగడం మేడం గారు. వేడి నీళ్ళలో ఏమైనా కలుపుకుంటారా? అంటే ఐస్ క్రీమ్ తినకూడదు అలాంటిది ఏమైనా? ప్రోగ్రామ్ టైంలో తినకూడదు మేడం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వైజాగ్ బీచ్ మీద అలా నడుచుకుంటూ వెళ్తున్నారు, అవును మేడం. ఒక అందమైన అమ్మాయి వచ్చి ఐస్ క్రీమ్ తింటారా అని అడిగితే అయ్యో నా గొంతు పాడైపోతుంది అని తినకుండా ఉంటారా, లేకపోతే అందమైన అమ్మాయి ఇచ్చిన అలాంటప్పుడు తినేస్తాం మేడం గారు. తినేస్తారు? నేను అలా కాదండి. వామ్మో! థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బ్యూటిఫుల్ సింగింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మన ఈ కార్యక్రమంలో ఈనాడు 50 ఈటీవీ 30 వసంతాల వేడుకలో భాగంగా మనల్ని కలవడానికి ఒక టీం రాబోతున్నారు, సినిమా టీం. ఆయన్ని మీరు చాలా సినిమాల్లో హీరోగా చూశారు, ఒక సుకుమారుడు, లవ్లీ లాంటి సినిమాల్లో చూసి చాలా ఇష్టపడ్డారు. మన సాయి కుమార్ గారి తనయుడు ఆది సాయి కుమార్ అలాంగ్ విత్ ద హీరోయిన్ అర్చన అయ్యర్ అండ్ అలాగే ఇంద్రనీల్ తో కలిసి వచ్చేస్తున్నారు ఫర్ ది శంబాలా మూవీ. లెట్స్ వెల్కమ్ దెమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. రిఫ్ఫున నీలకు జారి నాకై వచ్చావే. సూపర్. అండ్ అలాగే అదిగో ఇంద్రనీల్ కూడా వచ్చేసారు. లక్ష్మణ్ గారు మీకు కూడా స్వాగతం అండి. అండ్ ముందు లెట్స్ స్టార్ట్ ఆఫ్ విత్ డు యు వాంట్ టు సే సంథింగ్ ఇంద్రనీల్? హాయ్ ఎవ్రీవన్, హలో. ఇంద్రనీల్కి ప్రాబ్లమే లేదు, ఎక్కడి నుంచో అందరూ కనిపిస్తారు.
మీరందరూ డిసెంబర్ 25th తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూడాల్సిన మూవీ ఇది. ఈ మధ్య కాలంలో నేను చెప్పగలను ది బెస్ట్ ఫిలిం అని చెప్పి, ఎందుకంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయ్యాను. అంటే నేను మీరందరికీ తెలుసు, టీవీలో నన్ను చాలా మంది బాగా ఎంకరేజ్ చేశారు. అండ్ టీవీలో మీరు చూసిన ఇంద్రనీల్ వేరు, అండ్ ఈ మూవీలో నేను చేసిన క్యారెక్టర్ కి మీరు అందరు భయపడతారా? నిజంగా భయం ఉందా అందరికి? ఎందుకు లేదు, వాళ్ళలో చాలా మందికి పెళ్ళయింది, భయం ఉంటుంది. భరత్ గారు నవ్వుతున్నారు చూడండి. ఆ భయం కాదండి, ఏమన్నా ఇంకా వేరే రకాల భయాలు ఉన్నాయా అంటున్నా. వేరే రకాల భయాలు కూడా ఉన్నాయి. వచ్చే నెల ఈఎంఐ కట్టగలుగుతామా లేదా, ఇలాంటి భయాలు. ఉన్నా ఇంకా భయం. ఆదికి చాలా భయం ఉంది, జుట్టు ఇంకెంత ఊడిపోతుందని భయం. మర్చిపోకుండా ఈ సినిమా చూడండి. అండ్ ఆది బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా కంఫర్టబుల్ గా ఫీల్ చేయించి, ఐ మీన్ ఫైట్ సీన్స్ ఉన్నాయి మా ఇద్దరికి, అసలు మామూలుగా కాదు, మంచి ఫైట్ సీన్స్ ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ అర్చన, వుడ్ యు లైక్ టు సే a few words? ముందుగా అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఈటీవీ ఫర్ హ్యావింగ్ అస్ హియర్. శంబాలాని ఇక్కడ ప్రమోట్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఐ హార్ట్లీ కంగ్రాచులేట్ ఈనాడు ఫర్ 50 years అండ్ ఈటీవీ ఫర్ 30 years. ఇలాంటి మైల్ స్టోన్ ఇంకా చాలా ఇయర్స్ వరకు ఈ లెగసీ కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ట్రైలర్ మీ అందరూ చూసారు, చాలా ఆదరించారు. అండ్ సినిమా కూడా అంతే బాగుండబోతుంది. ఇదే నెల డిసెంబర్ 25th వీఆర్ కమింగ్ అప్. ఇట్స్ అ బ్యూటిఫుల్ అమేజింగ్ ఫిల్మ్ అండి, అ హానెస్ట్ అటెంప్ట్ ఫ్రమ్ ద ఎంటైర్ టీమ్. ఐ రియలీ విష్ అండ్ హోప్ మీ అందరికీ సినిమా నచ్చుతుందని, మా అందరినీ ప్రేమతో ముంచేస్తారని అండ్ సినిమాని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈనాడుకు 50 years అండ్ ఈటీవీకి 30 years కంగ్రాచులేషన్స్. అండ్ మా ఫ్యామిలీకి, మా డాడీకి వెరీ క్లోజ్ అనుబంధం ఏంటంటే రామోజీరావు గారి బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటుంది. హీస్ ఎ లిజెండ్. అండ్ డాడీకి చాలా చాలా క్లోజ్. ఈటీవీలోనే వావ్ అనే దాంట్లో చాలా పెద్ద సక్సెస్ అయింది మాకు. సో మా ఫ్యామిలీకి కానీ సో వెరీ హ్యాపీ దట్ శంబాలా అండి డిసెంబర్ 25th థియేటర్స్కి వస్తుంది. ఒక డిఫరెంట్ ఫిలిం ఇది. సైన్స్ కి మూఢనమ్మకానికి మధ్య జరిగే ఒక పోరాటంలా ఉంటుంది. సో చాలా డిఫరెంట్ గా ఉంటుంది అండ్ చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా బాగా చేసాం. సో తప్పకుండా థియేటర్స్కి వచ్చి డిసెంబర్ 25th శంబాలాని చూడాలి, బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఆది అండ్ లక్ష్మణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అర్చన అండ్ ఇంద్రనీల్. థ్యాంక్ యూ. లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ యువర్ ఫిల్మ్ ఆన్ డిసెంబర్ 25th. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. గట్టిగా ఒకసారి చప్పట్లు ఫర్ అవర్ శంబాలా టీమ్. ఆయన నడిస్తే మాస్, ఆయన నవ్వితే క్లాస్. నెక్స్ట్ రాబోతుంది ఇంకెవరో కాదు, బాహుబలి, సలార్ లాంటి సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసినటువంటి ప్రభాస్ గారి సినిమాలోని పాటలతో జోడీస్ వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ ఏక్నాథ్ అండ్ హారిక, సిద్ధు అండ్ విష్ణుప్రియ, మెహబూబ్ అండ్ శ్రీ సత్య. దేవుడి మొదలు ఒక రూపం మెదిలింది. ఆ పిల్లవాడికి పేరు పెట్టాడు రెబల్ స్టార్. సాగదే ఎటు పైన ఎంతగా రస పెడుతున్నా లొంగిపోనెలనా దరి చేరిన నెచ్చిలి పైన దయ చూపవ కాస్తైనా మన దారులు ఎప్పటికైనా కలిసేనా. నాకు ఉడుకెత్తిపోతుంది హరి 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 లా 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 లా. మెల్లగా కరగని రెండు మనసుల దూరం
అందాలకు వానదారాలే పంపుతున్నది ఆకాశం. చినుకు పూల హారాలే అల్లుతున్నది మన కోసం. తడిపి తడిపి తనతో నడిపి హరివిల్లును వంతెన వేసిన శుభవేళ. ఈ వర్షం సాక్షిగా తెలపని నూరాకే సొంతం. ఈ వర్షం సాక్షిగా కలపని బంధం. Thank you so much, Eknath and Harika, Sidhu and Vishnupriya and Mehboob and Sri Satya. గట్టిగా ఒకసారి చప్పట్లతో వీళ్ళకి అభినందనలు తెలియజెప్తాము.
అలాగే ఈ రోజు మన కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా ఇక్కడికి విచ్చేసినటువంటి ఎంపీ వైజాగ్ మా మతుకుమిల్లి భరత్ గారిని సాదరంగా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సుమా గారు. అందరికీ నమస్కారం అండి. ఈటీవీ 30 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసినప్పుడు దేర్ వాజ్ నో ప్రైవేట్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. ఈనాడు న్యూస్ పేపర్ గా విశాఖపట్నంలో 50 ఏళ్ళ క్రితం స్టార్ట్ చేసినప్పుడు కూడా ఇంత ప్రాముఖ్యత సంపాదించిన న్యూస్ పేపర్ కూడా లాస్ట్ 50 years లో ఏదీ లేదు. వాట్ నెక్స్ట్ ఫర్ ద గ్రూప్? ద గ్రేట్ మ్యాన్ ఇస్ నో మోర్. సో ఐ విష్ దట్ కిరణ్ గారు and then members of the family, grandchildren కూడా ఇవాళ they have come into the organization. They should take the organization forward. ఇక్కడ మీ ముందు ఈటీవీ ఏమేం ఛానల్స్ ఆపరేట్ చేస్తుందని మీ ముందుకు వస్తున్నాయి. సమాజంలో ఒక మంచి ఉంది అని ఒక మెసేజ్ ఇవ్వడానికి దిస్ ఇస్ వన్ గ్రేట్ ఆర్గనైజేషన్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఇక్కడ నన్ను ఆహ్వానించినందుకు, ఈ మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు ఈ టాపిక్ మీద మాట్లాడడానికి. రాబోయే కాలం కూడా నెక్స్ట్ 30-40 years కూడా ఇట్లాంటి ఆర్గనైజేషన్ మరింత బలంగా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను. అండ్ ప్రేక్షకులు కూడా ఏదైతే మీరు ప్రేమ ఇచ్చారో గతంలో అది అట్లాగే కంటిన్యూ అయ్యి ఇంకా మరింత హైట్స్కి ఈ ఛానల్ వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముందు ఒక క్వశ్చన్, మీ మామగారు బాలకృష్ణ గారి సినిమాల్లో మీకు ఇష్టమైన సినిమా ఏది అంటే మీరు ఏం చెప్తారు? భైరవదీపం. I really like that. Thank you so much, Bharat garu. Jai Balayya. Thank you so much. ఎప్పుడు బీట్ పెరుగుతుందో అప్పుడు జోష్ పెరిగిపోతుంది. దాన్నే మాస్ సింగింగ్ అంటారు. అసలు ఈవిడ ఒక పాట పాడింది. ఆవిడ పాడినటువంటి పాట ప్రతి పెళ్లిలోనూ మారు మ్రోగిపోతోంది. ద సింగర్ ఇస్ నన్ అదర్ దెన్ మోహన భోగరాజ్ గారు. అండ్ అలాగే ఇంకొక ఫెంటాస్టిక్ సింగర్, ఆవిడ కుర్చీని ఇట్లా మడత పెట్టేస్తుంది. సాహితీ చాగంటి విత్ అనదర్ డైనమిక్ సింగర్ దినకర్. ముగ్గురిని వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. లెట్స్ ఇన్వైట్ దెమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. చంకిల అంగిలేసి ఓ వదినే చాకులెక్కుండెట్టోడే, ఓ వదినే కళ్ళకు అయినా పెట్టి కత్తోలే కన్నెట్ల కొడుతుండేనే. సినిగిన బానినేసి ఓ వదినే ఇంట్లా కూసుంటాడే, ఓ వదినే మాసిన లుంగి వేసి ఎప్పుడు మంచంలానే వంటాడే. పెండైన కొత్తాల అత్తర్లు పూసిన్నే, నీ సీరా సింగులు బట్టి వెనకనక తిరిగిన్నే. ముద్దులిస్తుండే పూలు తెస్తుండే, చక్కర్ల కానీ మాటలంటుండే. మారేని తీరు పెరిగేని నోరు అందుకలవాటైతేనే. కడుపులో ఇంత పోసి ఓ వదినే కుడతాడే బండకేసి, ఓ వదినే అమాస పున్నా నీకో అట్టట్లా అక్కరకు పక్క కొత్తాడే. చంకిల అంగిలోడే నాకు జుంకిలు దేనకడే. To all the Balaya fans, come on! నందమూరి నాయక అందమైన కానుక అందరం చూసుకోరా. బెంగళూరు బాలిక చెంగుచాటు చెయ్యక ఆకనీర తనివి తీరా. ఉంగరం పెట్టేనా నీ గుండె మీద వాలిపోనా. బుల్లో బొంకరం తిప్పేనా నీ బంగారు బొడ్డు మీన. జింగిలాల జింగిలాల జింగిలాలో కొంగుచారు వంగ చేలో. అప్పలాలు కుప్పలాలు చప్పలాలు చుట్టుకోలు చుట్టుపాలు. నందమూరి నాయక అందమైన కానుక అందరందు చూసుకోరా. బెంగుళూరు మాలిక చెంగుచాటు చెయ్యక ఆకనీర తనివి తీరా. ఉంగరం పెట్టేనా నీ గుండె మీద వాలిపోనా. బుల్లో బొంకరం తిప్పేనా నీ బంగారు బొడ్డు మీన. జింగిలాల జింగిలాల జింగిలాల్లో కొంగుచారు వంగ చేలో. జింగిలాల జింగిలాల జింగిలాల్లో కొంగుచారు వంగ చేలో. Come on! Vizag!
కోక కడితే కొరకొరమంటూ చూస్తారు, పొట్టి పొట్టి కౌనే వేస్తే పట్టి పట్టి చూస్తారు. కోక కాదు కౌను కాదు కట్టులోన ఏముంది, మీ కళ్ళల్లోనే అంతా ఉంది, మీ మగ బుద్ధే వంకర బుద్ధి. అంటావా అమ్మావా, అంటావా అమ్మావా, అంటావా అమ్మావా, అంటావా అమ్మావా. తెల్ల తెల్లగుంటే ఒకడు తల్ల కిందులవుతాడు, నల్ల నల్లగుంటే ఒకడు నల్లరి చేస్తాడు. తెలుపు నలుపు కాదు మీకు రంగుతో పని ఏముంది, సందు దొరికిందంటే చాలు మీ మగ బుద్ధే వంకర బుద్ధి. అంటావా అమ్మావా, అంటావా అమ్మావా, అంటావా అమ్మావా, అంటావా అమ్మావా. పెద్ద పెద్ద మనిషిలాగా ఒకడు పోజులు కొడతాడు, మంచి మంచి మనసుందంటూ ఒకడు నీతులు చెబుతాడు. మంచి కాదు చెడ్డ కాదు అంతా ఒకటే జాతండి, దీపాలన్నీ ఆర్పేశాక దీపాలన్నీ ఆర్పేశాక అందరి బుద్ధి వంకర బుద్ధి. అంటావా అమ్మావా, అంటావా అమ్మావా, అంటావా అమ్మావా, అంటావా అమ్మావా. అంటావా అమ్మావా, అంటావా అమ్మావా. Come on everyone. సిలకేమో శ్రీకాకుళం, అరే గులుకేమో మల్కీపురం. సిలకేమో శ్రీకాకుళం, గులుకేమో మల్కీపురం, సొగసేమో విశాఖపట్నం జగదమ్మ జంక్షన్ లో. అరే పెద్దవేమో పిఠాపురం, రుచి చూస్తే మిఠాయిపురం, నడుమేమో గరం గరం భీమిలి బిచేరో. ఇది టెక్కులి టెక్కుల్దిరో, మహా పొబ్బులి నిక్కుల్దిరో, కుర్రకారుని సర్రనికి రక్కించే కిర్లం పూడి సర్గేరో. మాస్తో పెట్టుకుంటే మడతడిపోతే, ఒంట్లో బొక్కో నరం మెల్లి కడిపోతే. సిలకేమో శ్రీకాకుళం, అరే గులుకేమో మల్కీపురం. సిలకేమో శ్రీకాకుళం, గులుకేమో మల్కీపురం, సొగసేమో విశాఖపట్నం జగదమ్మ జంక్షన్ లో. అరే పెద్దవేమో పిఠాపురం, రుచి చూస్తే మిఠాయిపురం, నడుమేమో గరం గరం భీమిలి బిచేరో. ఇది టెక్కలి టెక్కుల్దిరో, మహా పొబ్బిలి నిక్కుల్దిరో, కుర్రకారుని సర్రనికి రెక్కించే కిర్లం పూడి సర్గేరో. మాస్తో పెట్టుకుంటే మడతడిపోతే, ఒంట్లో బొక్కో నరం మెల్లి కడిపోతే. దిగ్గు దిగ్గు నాగా నాగో నా దివ్య సుందర నాగో నాగా, దిగ్గు 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 నాగా నాగో నా దివ్య సుందర నాగో నాగా, నాగా Come on, clap with me. నాగెట్టి సాలకాడ నాగెట్టి పొన్నిరో 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 పొన్నిరో, నావగట్టి సాలకాడ నాగెట్టి పొన్నిరో 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 పొన్నిరో, నాగెట్టి సాలకాడ నాగెట్టి పొన్నిరో, నావగట్టి సాలకాడ నాగెట్టి పొన్నిరో, సంతాల సంత కాడ నాగెట్టి పొన్నిరో, సాకిరేవు తగువు కాడ నాగెట్టి పొన్నిరో, ఇరగబెట్టి మరగబెట్టి మిగలబెట్టి తగలబెట్టి ఎలగబెట్టిన నీ అవ్వారం సాలురా. అరే కొంప కొచ్చిపోరో గోడెనాగ కొంప ముంచుతాందో ఈడు బాగా, కొంప కొచ్చిపోరో గోడెనాగ కొంప ముంచుతాందో ఈడు బాగా, సంప వెళ్ళిపోరో సెట్టినాగ సంపుతాంది బయటే పడగలాగా నాగా. ఫెంటాస్టిక్
ఫెంటాస్టిక్ సింగింగ్. అలాగే మన ఆర్కెస్ట్రా టీము అండ్ ఆల్సో ద కోరస్ టీమ్ ఎర్రగా తీసేశారు, చింపేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అది సుమగారు అమ్మాయి కనబడిందా? అంటే బేసిక్ గా నేను చెప్పాను కదా, ఆ కల్లోకి వచ్చిన అమ్మాయికి ఒక ఎడమ చేతి మీద పుట్టుమచ్చ ఉంటది, అవునా? అలాగే పొడుగు జడ ఉంటది. అవునా? నేను చూసా. ఆ. నేను చెప్పిన క్వాలిటీస్ అన్ని ఉన్నాయి, కాకపోతే ఆవిడకి 60 ఏళ్ళు ఉన్నాయి. కానీ ఆవిడ కల్లోకి కాదు కదా, కదిలి రావడం కూడా కష్టం. అది కాదు కానీ ఇక్కడ చూస్తా, ఈ వరుసలో నాకు తెలిసి ఆ అమ్మాయి ఖచ్చితంగా ఉంటది. నేను వస్తున్నాను. బేసిక్ గా నా కల్లోకి వచ్చిన అమ్మాయికి వంట బాగా వచ్చు అని చెప్పింది. ఈ అమ్మాయిని అడుగుదాం వంట వచ్చో లేదు. ఏమ్మా మీకు సాంబార్ చేయడం వచ్చా? వచ్చండి. ఎలా చేస్తారు? కుక్కర్ లో. పప్పు ఎలా చేస్తావు? అది కూడా కుక్కర్ లో. అవును, నిన్ను పెళ్లి చేసుకుంటే నన్ను కూడా కుక్కర్లోనే ఉండేలా ఉన్నావు. అన్నగారు రామారావు గారి పాట కూడా పాడాలండి నా కోసం. రామారావు పాట పాడతావా? పాడతాం సార్. లేచింది నిద్ర లేచింది మహిళలో. అది ఎప్పుడో లేచేసాం, ఉండు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. నా కల్లోకి వచ్చిన అమ్మాయికి యాంకరింగ్ చాలా బాగా వచ్చింది అని కూడా చెప్పింది ఆ అమ్మాయి. ఏంటి నాకే పోటీకా? ఎస్, మీ అంత బాగా వచ్చని చెప్పింది. మరి ఆ అమ్మాయి యాంకరింగ్ ఎలా చేస్తుందో ఈ అమ్మాయిని చూద్దాం ఒకసారి. ఒకసారి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈనాడు 50 ఈటీవీ 30 అని చెప్పు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈటీవీ 30 అండ్ ఈనాడు 50. ఫోన్లే, నాకు 50 నీకు 30 అని చెప్పలేదు. అమ్మా నువ్వు హోల్డ్ లో ఉండు, నేను చెప్తా, ఓకేనా? అమ్మాయి హోల్డ్ లో ఉండు, కార్ పార్కింగ్ లో ఉండు. ఏమిటది? అది నేను చెప్పిన కొన్ని పోలికలు ఇక్కడ ఉంది కదా. ఈ అమ్మాయి ఖచ్చితంగా డాక్టర్ అయి ఉంటది. నాకు నచ్చిన అమ్మాయికి, ఆ అమ్మాయికి సింగింగ్ కూడా బాగొచ్చు. ఏదో ఒకసారి నీ గాత్రం వినిపించు. రిస్క్ కి మీరు రెడీయా అండి? రిస్క్ కి మీరు రెడీ అనడంలోనే ఒక చిన్న హస్కీ వాయిస్ ఉంది. ఏ పాట పాడమంటారు? అది కూడా నేనే చెప్పాలా? పాడు, జస్ట్ ఏదో ఒకటి పాడు. ఏదన్నా పర్లేదా? నువ్వు స్క్రీన్ స్పేస్ కోసం ఎక్కువ టైం తీసుకోకు. చుట్టమలే చుట్టేస్తాంది నేను పోతాను నాకు ఇది వద్దు. ఈవిడ చుట్టమల్లే చుట్టేస్తుంది అనే పాటను చుట్టేసింది. ఆ కల్లో కనిపించిన అమ్మాయి ఈ రోజు కనిపిస్తుందా లేదా? అనిత గారిని ఒక మాట అడిగేద్దాం. అనిత గారు, మీరు బేసిక్ గా ఈ పాలిటిక్స్ ముందు టీచర్ గా కూడా చేశారనుకుంటా కదా. ఒకవేళ నాలాంటి స్టూడెంట్ మీకు తగిలితే ఏం చేసేవాళ్ళు? నిజం చెప్పనా, నేనైతే తల కిందకి కాలు పైకి పెట్టేస్తాను. అమ్మ బాబోయ్ ఇప్పుడు వద్దులే, ఇంకా మన దగ్గర చాలా ఈవెంట్ ఉంది. మీరు చెప్పండి, నా కల్లోకి వచ్చిన అమ్మాయి ఇక్కడ ఉంటదంటారు? అసలు కల్లోకి వచ్చే అమ్మాయి గురించి ఇక్కడ ఎదుగుతుంటేనే మీ ఇన్నోసెన్సే అర్థం అవుతుంది. అది బాబు, నన్ను ఇన్నోసెంట్ గా గుర్తించినందుకు చాలా థ్యాంక్ యూ అండి. మీరు కాలేజ్ డేస్ లో బాగా ఇష్టపడినటువంటి హీరోయిన్ పేర్లు చెప్పండి. ఆబ్వియస్లీ ఆ టైంలో అరవింద్ బాబు గారు అంటే అందరికీ ఇష్టం, రోజా మూవీ దగ్గర నుంచి. ఓకే, అయితే ఆ సినిమాలో పాటలు అంటే మీకు చాలా ఇష్టం వినడానికి, పాడడానికి కాదు. నేను అడగట్లేదండి, ఆది పాడతాడు. ఆది వద్దు. మీకోసం మళ్ళీ సునీత గారు వస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఈ రోజు మన స్పాన్సర్స్ ని ఫెలిసిటేట్ చేయడానికి ఇవాళ ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసినటువంటి మన రాజకీయ నాయకుల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ప్రస్తుతం అసెంబ్లీ స్పీకర్ గా శ్రీ అయ్యన్న పాత్రుడు గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము. అలాగే శ్రీ గంటా శ్రీనివాసరావు గారిని సాదరంగా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇప్పుడు స్పాన్సర్స్ కి మా గెస్ట్ చేతుల మీదుగా ఫెలిసిటేషన్. ఫ్రీడమ్ హెల్దీ కుకింగ్ ఆయిల్స్ వైజాగ్ డిస్ట్రిబ్యూటర్స్ తంగుడు సంతోష్ గారు, కుమార్ గారు మరియు గిరీష్ గుప్తా గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అలాగే తెనాలి డబుల్ హార్స్ నుంచి వైజాగ్ టెరిటరీ సేల్స్ ఇన్ఛార్జ్ శ్రీ జీవి రమణ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ శ్రీ మధుసూదన్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. శ్రీ లలిత రైస్ సేల్స్ హెడ్ ఉత్తరాంధ్ర అండ్ ఒరిస్సా శ్రీ కె అనిల్ కుమార్ గారు. విజయలక్ష్మి డియర్ మినపగుళ్ళు తెనాలి ఏరియా సేల్స్ మేనేజర్ శ్రీ పి శంకర్ గారు. మాస్టర్ మైండ్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ డైరెక్టర్ శ్రీ
కృష్ణ నలం గారు, తిరుమల ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ డైరెక్టర్, వైజాగ్ క్యాంపస్ ప్రిన్సిపల్ శ్రీ బాలనారాయణ గారు, ఆర్టో స్కూల్ డ్రింక్స్ సేల్స్ హెడ్ వైజాగ్ శ్రీ డి రామచంద్రరాజు గారు, ఆదిత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ ఐతం తెక్కలి డైరెక్టర్ శ్రీ కొంచాడ మధుకర్ కుమార్ గారు, బీబీ షిప్పింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ వేణుబాబు గారు, మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ విశాఖపట్నం మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ వి మురళీకృష్ణ గారు, శ్రీ విశ్వ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఫిజికెమ్ లాబొరేటరీస్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎస్ఎన్సిసి కేశవరావు గారు మరియు రాజేశ్వరి గారు, అంబికా దర్బార్బత్తి డైరెక్టర్ శ్రీ అంబికా లక్ష్మీ నరసింహ ప్రసాద్ గారు, ఆదిత్రి హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ శ్రీ హర్ష కంద్రు గారు, శశి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ మన వివిఐటి యూనివర్సిటీ గుంటూరు రీజనల్ మేనేజర్ శ్రీ ఎన్ ధర్మజీ గారు, మన ఎస్ఎస్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళకి అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మా స్పాన్సర్స్ అందరినీ కూడా ఒకసారి ఒక గ్రూప్ పిక్చర్ కోసం రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇలాంటి కార్యక్రమాలు జరగాలి అంటే ఇంతమంది స్పాన్సర్స్ వాళ్ళ హెల్ప్ ని అందించకపోతే, సపోర్ట్ ని అందించకపోతే జరగదు. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ టు అవర్ వండర్ఫుల్ స్పాన్సర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. ఒక చక్కటి ప్రోగ్రామ్ లో మనసారా నవ్వుకునే విధంగా ఈ ప్రోగ్రామ్ చక్కగా ఆర్గనైజ్ చేశారు ఈటీవీ అలాగే ఈనాడు యాజమాన్యానికి, ఆర్గనైజర్స్ కి అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీనివాసరావు గారికి, ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నానండి. రామోజీరావు గారు ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. నిజం ముందు వస్తుంది, నిజాయితీ ముందుండి నడిపిస్తుంది అనే మహత్తర వాక్యం ఆయన జీవిత చరిత్ర అని చెప్పి మీ అందరికీ మనం చేస్తాను. ముఖ్యంగా రామోజీరావు గారు లేకపోయినా ఈ వ్యవస్థని, ఈ సంస్థని ముందుకు నడిపిస్తున్నటువంటి వాళ్ళ ఎంప్లాయీస్ ఎంతో మంది ఉన్నారు. టెక్నీషియన్స్ ఉన్నారు, ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు, ప్రెస్ వారు ఉన్నారు. అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ సదావకాశం ఇచ్చినటువంటి ఆ సంస్థకి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సార్ థ్యాంక్ యూ సార్. ప్రేమ మనసుని పలికేటువంటి స్వీట్ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజ్ ని పాట రూపంలో తీసుకొస్తే అదే ఒక బ్యూటిఫుల్ మెలడీ అవుతుంది. మరి అలాంటి మెలోడియస్ మ్యూజిక్ ని మన ముందుకు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు. మనసుని మైమరిపింపచేసేటువంటి స్వరాలతో సునీత గారు, ప్రేమ భావాల్ని శ్వాసలాగా పాడేటువంటి శ్రీకృష్ణ అండ్ లవ్లీ వాయిస్ క్వీన్ రమ్య బెహ్రా. లెట్స్ వెల్కమ్ దెమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. Come on Vizag, claps. Uchitalis of Vizag. ఎంతెంత దూరాన్ని నువ్వు నేను మోస్తూ ఉన్నా అసలింత అలుపే రాదు. ఎన్నెన్ని దూరాలు నీకు నాకు మధ్యన ఉన్న కాస్తైనా అడ్డే రాదు. నీతో ఉంటే తెలియదు సమయం, నువ్వు లేకుంటే ఎంత న్యాయం. కడియారన్ను సెకనుల మున్నై గంటకు కదిలిందే. నీతో ఉంటే కరిగే కాలం, నువ్వు లేకుంటే కదలను అంటూ నెలలో ఉండే తేదీ కూడా ఏడాదయ్యిందే. నీ వైపే తెరచాపను చుట్టేశా. నువ్వు వస్తావని ముస్తాబై చూసా.
కమాన్ శ్రీవల్లి, ఎవరైనా ఉన్నారు శ్రీవల్లి? చప్పట్లు కొట్టచ్చు. కమాన్ వైజాగ్. నిన్ను చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే, నీ చూపుల పైనే రెప్పలు వేసి కప్పేస్తావే, కనిపించని దేవుణ్ణి కన్నార్పక చూస్తావే, కన్నుల ఎదుటే నేరుంటే కాదంటున్నావే. చూపే బంగారమాయనే శ్రీవల్లి, మాటే మాణిక్యమాయనే, చూపే బంగారమాయనే శ్రీవల్లి, నవ్వే నవరత్నమాయనే. ఎంతమంది ప్రేమలో ఉన్నారు ఇక్కడ? వేల వేల వెన్నెలంత మీద వారి వెలుగునంత, మోయమంటే నేను ఎంత రే. చిన్ని గుండె ఉన్నదెంత, హాయి నింపి గాలినంత, ఊదమంటే ఓపిరెంత రే. కళ్ళు రెండు పుస్తకాలు, ఆశలేని అక్షరాలు, చూపులోని అర్థమయ్యే అన్ని మాటలు. ముందు లేని ఆనవాలు, లేని పోని కారణాలు, కొత్త కొత్త ఓనమాలు, ఎన్ని మాయలు. 1 2 3 కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు ప్రేమలో, తప్పు లేదు ప్రేమలో. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు ప్రేమలో, తప్పు లేదు ప్రేమలో. వేల వేల వెన్నెలంత మీద వారి వెలుగునంత, మోయమంటే నేను ఎంత రే. చిన్ని గుండె ఉన్నదెంత, హాయి నింపి గాలినంత, ఊదమంటే ఓపిరెంత రే. నాదిల్ దిన్నా నాదిల్ దిన్నా నాదిల్ దిన్నా నాదిల్ దిన్నా నాదిల్ దిన్నా దిల్లా నాదిన్నా. నానా హైరానా ప్రియమైన హైరానా, మొదలాయే నాలోనా లలనా నీ వలనా. నానా హైరానా అరుదైన హైరానా, నెమలి కలపులకింతై నా చెంపలు నిమిరేనా. దానా దీనా ఈ వేళ నీలోన నాలోన, కనివిలని కలవరని సుమశరమా. వందింతలయ్యే నా అందం, నువ్వు నా పక్కన ఉంటే వజ్రంలా వెలిగా ఇంకొంచెం, నువ్వు నా పక్కన ఉంటే. ఇంతనయ్యే నా సుగుణం, నువ్వు నా పక్కన ఉంటే మంచోనవుతున్నా మరి కొంచెం, నువ్వు నా పక్కన ఉంటే. నాదే దిన్నా నాదే దిన్నా నాదే దిన్నా నాదే దిన్నా నాదే దిన్నా దిన్నా నాదిన్నా. నాదే దిన్నా నాదే దిన్నా నాదే దిన్నా నాదే దిన్నా నాదే దిన్నా దిన్నా నాదిన్నా. శీతాకాలం మనసు నీ మనసున చోటడిగిందే, సీతకు మళ్ళీ నీతో అడుగేసి మాటడిగిందే. నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్
నాకన్నా ముందుగానే ఎందుకో నన్నాలి ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు Come on, Vizag. Show some love. All the hands in there. హే రంగులే హే రంగులే నీరాకతో లోకమే రంగులై పొంగిలే వింతలే కేరింతలే నీ చేతిలో చెయ్యగా ఆకాశం మందినే స్నేహమే మెల్లగా గీతలే దాటినే కాలమే సాక్షిగా అంతరాలు చెరిగే ఊహకే అందని సంగతేదో జరిగే ఈ క్షణం అద్భుతం అద్భుతం Come on, Vizag. Beautiful. ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా ఆ ఇంద్రలోకం నిన్ను నన్ను ఏకం కమ్మందా ఓ ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా ఆ ఇంద్రలోకం నిన్ను నన్ను ఏకం కమ్మందా ముచ్చమా ముచ్చమా వస్తవా ముద్దులే మత్తుగా ఇస్తవా ఓ వింత కవింత నీకింత చొరవ ప్రియతమా ప్రియతమా ఈ హాయి తొలి ప్రేమ ఫలితమా ప్రణయమా ప్రణయమా ఈ చెలిమి ఓ తీపి మధురిమా ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా ఆ ఇంద్రలోకం నిన్ను నన్ను ఏకం కమ్మందా అయి ముచ్చమా ముచ్చమా వస్తవా ముద్దులే మత్తుగా ఇస్తవా ఓ వింత కవింత నీకింత చొరవ ప్రియతమా ప్రియతమా ఈ హాయి తొలి ప్రేమ ఫలితమా పరువమా ప్రణయమా నీ చెలిమిలో తీపి మధురిమా ప్రియతమా ప్రియతమా ఈ హాయి తొలి ప్రేమ ఫలితమా పరువమా ప్రణయమా నీ చెలిమిలో తీపి మధురిమా సూపర్బ్ సింగింగ్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకృష్ణ, రమ్య అండ్ అలాగే సునీత. వండర్ఫుల్. అండ్ అలాగే మా కోరస్ సింగర్స్ కూడా ఎంత బాగా పాడారో. వీళ్ళందరూ నాకు తెలిసి పాడుతా తీయగా పిల్లలే కదా మొత్తం. ఓకే. అండ్ అలాగే మీరు ఇక్కడ ఈ పాటలన్నీ పాడేస్తున్నారు. మీరు ఎలాగో ఎప్పుడు పాటలు పాడతారు, కానీ ఆదికి ఏదో క్వశ్చన్ ఉంది. సుమగారు, జనరల్ గా మన సునీత గారు, శ్రీకృష్ణ గారు, రమ్య బెహ్రా గారు పాటలు పాడుతున్నారు, మా వైజాగ్ వాళ్ళు వింటున్నారు. కానీ మా వైజాగ్ లో కూడా పాడే టాలెంట్ ఉంది. మీరు వినాలి. వాళ్ళని పైకి తీసుకొని వస్తా. ఏంటి ఇక్కడ లోకల్ సింగర్స్? ఓ మై గాడ్. ఎస్, రండి బాబోయ్. వీళ్ళేంటి సునీత గారి కంటే కాన్ఫిడెంట్ గా వస్తున్నారు వీళ్ళు. వీళ్ళందరూ పాడుతా తీయగా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ బ్యాచ్ అనుకుంటా. అవును. అంటే దగ్గర 25 సంవత్సరాల క్రితం. శంకరాభరణంతో స్నానం చేస్తా నేను కీరవాణి రాగంతో పూర్వం చేస్తా. ఇదేంటి వీళ్ళు పాడక ముందే ఇంత బిల్డప్ ఇస్తున్నారు? ఆవిడెవరో ఆవిడ చూడండి. నేను మీరు చేయి పట్టుకొని తీసుకొచ్చేదాకా రానంటుంది. మరి వయసు అయిపోయిందో లేకపోతే ఎందుకు పిలుస్తుందో తెలియలేదు. సేమ్ నీ ఏజే అనుకుంటాను. అది తీసుకొచ్చి నాకెందుకో ఈవిడే అనిపిస్తుంది, నీ కళలోకి వచ్చిన అమ్మాయి. ఒక పని చేద్దాము.
ఇలా రండి సునీత గారు. ఇప్పుడు పాడితే ఇప్పుడు ఏంటంటే మీరు ఏదైనా మరీ ఎక్కువగా వద్దు కానీ చిన్నగా ఒక ఆలాపన చెప్తే దాన్ని వీళ్ళు ఎలా పాడతారో చూద్దాం. ఇప్పుడు మనకు పెద్దరాయుడు సినిమాలో తన్నానే అని ఒకటి ఉంది కదా, అది తన్నానే. అదేనా? అదే ఖచ్చితంగా తంతారు వీళ్ళు పడిన తర్వాత, అదైతే షూర్. నీ సరి మా పని సరి నీరి ని సరి పమ పని సా ని పమరి మరి. ఇంకా మీరు వెళ్ళొచ్చు. ఒక నిమిషం ఈవిడ పాడతారు. పాడండి. బాబు చింటూ డీబీ డౌన్. డాబా డౌనా డీబీ డౌన్. అది కాదమ్మా, ఆవిడేదో పాడింది కదా, అది పాడు. పాడండి. ఇది హలో ఏమండి ఇంతకు ముందు మీరు సర్కస్ లో తాడు మీద కర్ర మీద నేను బాగా ప్రాక్టీస్ చేశాను. ముందంతా సింగర్స్ అందరు ఇలాగే పాడారు. తననన అన్నారు, ముందేమో ఇవ్వద్దు 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 అన్నారు. అవును, ఇవ్వద్దు అని కూడా మీకు మైక్ ఇచ్చాం, అదే ప్రాబ్లం. అలా కదా, తర్వాత ఇచ్చేస్తా 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 అన్నారు. మరి ఇచ్చేయండి మైకు. థ్యాంక్స్ అండి. అమ్మో ఇవిడికి మైక్ ఇవ్వకూడదురా బాబోయ్. అదిగో శ్రీకృష్ణ, ఇప్పుడు శ్రీకృష్ణ. సార్ రెడీ సార్. సార్ మీకు ఒకటి అర్థం అవుతుందా? వీళ్ళందరిలో కల్లా మీరే ఒక్క మగాడు. ఇప్పుడు చూడు, ఆయన మొత్తం అలానే చదివేస్తాడు. 1 2 3. ఇది ఈయన పొద్దున్నే బాత్రూమ్ అనుకుంటున్నాడు. ఒక్క నిమిషం రమ్య, ఇదిగో రమ్య ఇట్రా. ఒక్క చిన్న ఆలాపన నువ్వు ఇచ్చావనుకో, ఇటువైపు వాళ్ళందరినీ కూడా లేపేయచ్చు, అదే పాడించచ్చు. ఆవిడ్ని తోసే ముందు ఇది సేమ్ టు సేమ్ మా ఇంటి ముందర కూరగాయలు అమ్మడానికి వస్తారు. తోటకూర అవతలేవండి, అదే తన్నాన. మా వైజాగ్ టాలెంట్ అదిరిపోయింది, మామూలుగా లేదు. ఇక రండి మనం కిందకి వెళ్దాం. ఈ అమ్మాయి తను చేసినటువంటి మొట్టమొదటి తెలుగు సినిమాతోనే అందరి మనసుల్ని దోచేసుకుంది. గిరా 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 గింగిరా అంటూ తిప్పేస్తోంది. ఛాంపియన్ సినిమా హీరోయిన్ వచ్చేస్తుంది. లెట్స్ వెల్కమ్ అనశ్వర రాజన్. నీ కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. నీ నవ్వు ముత్యాల హారం, నన్ను తీరానికి లాగేటి దారం దారం. సో అనశ్వర ఆల్రెడీ మలయాళంలో చాలా సినిమాల్లో చేసింది అండ్ షీఈ్ అ వండర్ఫుల్ పర్ఫార్మర్. ఇప్పుడు తెలుగులో ఛాంపియన్ అనేటువంటి సినిమాతో ఎంటర్ అవుతుంది. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. థ్యాంక్ యూ. అండ్ మూవీలో సాంగ్ కూడా చాలా పెద్ద హిట్ అయ్యింది అండ్ వీఆర్ ఆల్ యాక్చువల్లీ డాన్సింగ్ అండ్ ఐఎమ్ లెర్నింగ్. అది కూడా వచ్చు కదా సుమ గారు? చెప్పండి. జనరల్ గా నా కల్లో ఒక అమ్మాయి వచ్చిందని చెప్పానా? ఆ అమ్మాయి ఎవరో కాదు, నాకు ఎందుకో ఈ అమ్మాయి అనిపిస్తుంది. ఎందుకంటే ఆ అమ్మాయి వెళ్ళేటప్పుడు మధ్య మధ్యలో మలయాళం కూడా మాట్లాడింది నాతో. నీకెలా అర్థమైంది మలయాళం? అనగానే అర్థమైపోయింది మలయాళం. మీరు ఎలాగైనా నా డ్రీమ్ లోకి వచ్చింది ఈవిడే అని కన్ఫర్మ్ చేస్తే. ఈ అమ్మాయి నేను కన్ఫర్మ్ చేయడం ఎలాగా? అదే నాకెందుకో హైర్ అలాగే ఉంది. ఆ చేతి మీద పుట్టుమచ్చ ఉండాలి, ఉందా లేదో చూడండి. ఎడమ చేతి మీద నాకుంది. మీకుందా? ఏ కాడికి మీరు కనెక్ట్ అవుతున్నారంటే నాకు కావాల్సిన అమ్మాయి కనెక్ట్ అవ్వకుండా. మన్మధుడే బ్రహ్మను పూని సృష్టించాడేమో గాని 50 కేజీల మందారాన్ని 5.5 అడుగుల బంగారాన్ని. ఈ పాటలోనే మధ్యలో మలయాళం లిరిక్స్ కూడా వస్తాయి. అదే కదా. అది ఆ రాత్రి ఆ పాటే వచ్చింది నాకు. ఒకవేళ ఈ అమ్మాయే కనుక మీ కళలోకి వచ్చినట్టయితే రేపు మరి మీకు మలయాళం కూడా రావాలి కాబట్టి ఆ 2 వాక్యాలు అమ్మాయిని నేర్పించమని చెప్తాను మీకు మలయాళం. ఓకే అనశ్వర్య, ఈ అళకొందు మలయాళం പഠിപ്പിച്ചുകൊടുക്കണം. ఏదో పడేసి కొట్టమని చెప్పినట్టున్నారు మీరు. ഒരു ഡയലോഗ് പറഞ്ഞു കൊടുക്കും മലയാളം. ഒരു വാക്ക്. എന്നെ ഇഷ്ടമാണോ? എന്നെ ഇഷ്ടമാണോ? నేనంటే ఇష్టమా అని అడుగుతుంది. ఎన్న ఇష్టం.
എനിക്ക് ഭയങ്കര ഇഷ്ടമാണ്. എനിക്ക് భయంకర ఇష్టమాన అంటే నువ్వు భయంకరంగా ఉంటావని. అలా అందా? ഭക്ഷണം കഴിച്ചോ? భక్షణం గచ్చో నువ్వు బాగా భక్షిస్తావని. ఆవిడ అదే చెప్తుందా అండి, మీరు అంటున్నారా? భక్షణం കഴിച്ചു అంటే భోంచేసావా అని. ఎందుకు అడగడం చూస్తే తెలియట్లేదా బాగా తిన్నాడని. మనం 24 hours భక్షణంగా ఇచ్చో. లాస్ట్ వన్. లాస్ట్ సంసారికణం. ఇదే కావాలండి, ఇదే కావాలండి. అయ్యో సంసారికణం అంటే మాట్లాడాలి. మాట్లాడాలా? మరి మా దగ్గర ఏంటి సంసారం అంటే వేరే చెప్పారు. చూశాను దూరం నుంచి, కానీ దగ్గర నుంచి చూస్తే ఆ పుట్టు మచ్చలేదు. అర్రే అంటే ఈ అమ్మాయి కాదు. అయ్యో చూడాలి, నేను వెతకాల్సిన పని ఉంది. నాకు ఎందుకు అనిపిస్తుంది మీరు నిన్న కలలో చూసింది ఈ అమ్మాయిని కాదు, అక్కడ ఉండే అబ్బాయిల్లో ఒక అబ్బాయినని. ఓహో, మధ్య మధ్యలో మ్యూజిక్ కూడా ప్లే అయింది. కొంపతీసి మీరేమన్నా గడపేసుకుని వచ్చారా? వాళ్ళల్లో ఎడమ చేతికి ఎవరికి పుట్టుమచ్చుందో ఒకసారి సరిగ్గా చూడండి. వాళ్ళని కన్ఫర్మ్ అయ్యాక ఇంకా పుట్టుమచ్చ చూడడం ఎందుకండి, నేను వెళ్ళిపోవడం మాత్రం. థ్యాంక్ యూ సో మచ్. ఛాంపియన్ సినిమా సూపర్ హిట్ అవ్వాలి, అందులో నేను కూడా చిన్న పాత్ర చేశాను. ఓకే, నేను ప్రీ రిలీజ్లు చేస్తున్నట్టు మీరు సినిమాలు చేసేస్తున్నారు ఈ మధ్య. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Movie is releasing on December 25th. Yes. So wishing you super success. Thank you so much. ఏమైనా చెప్పాలనుకుంటున్నారా to the people? I'm so happy to be here. Champion నేను తెలుగు రిలీజ్ అవుతున్న మొదటి పడం. Also this is the first event I'm attending for it here. So the film is getting released on December 25th. The response we got for the song, it means a lot, the love and support. So I hope we will get the same love for our film too. Maybe a little extra more love and support for the film. Thank you so much. Yes. Thank you so much, Anashwara. Looking forward to seeing you more in Tollywood and Telugu films. Thank you so much. Thank you so much, Anashwara. Thank you. మరి ఈ రోజు మన కార్యక్రమంలో తదుపరి సంగీతం అనేది కేవలం వినోదం కోసం మాత్రమే కాదు, విలువల్ని పంచడం కోసం కూడా అని నిరూపించినటువంటి ఒక గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్, అలాగే గొప్ప సింగర్ వందే మాత్రం శ్రీనివాస్ గారు. వందే మాత్రం శ్రీనివాస్ గారు స్టేజ్ మీదకి వచ్చారు అంటే ఎనర్జీ 100 రెట్లు పెరిగిపోతుంది. మరి ఆహ్వానం పలికేస్తున్నాము వందే మాత్రం శ్రీనివాస్ గారికి. ఈనాడు 50 సంవత్సరాలు, ఈటీవీ 30 సంవత్సరాల సంబరాలకు విచ్చేసిన మీ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, ఇప్పుడు నేను ఒక్కనే పాడటం కాదు, మీరందరూ పాడాలి. ఓ నేను కూడా. రాములమ్మ. నేను కూడా. సునీత గారు వచ్చారు. ఇంకా మన తెలుగు గాయని మనుల్లో అత్యంత మాధుర్యం కలిగినటువంటి మన సునీత గారు ఇవాళ ఒసే రాములమ్మ పాటను మీ ఇద్దరం కలిసి పాడుతున్నాము. మీరందరూ కోరస్ పాడాలి. అందరూ పాడాలి. ఓ ముత్యాల రెమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పుత్తడి గుమ్మ, ఓ పున్న మీరమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ. ఏం చూపులోయమ్మ, ఏగు సుక్కనేనమ్మ, సిరి నవ్వులోయమ్మ, చంద్రవంకలేనమ్మ. కడవ మీద కడవ పెట్టి కదిలితే నమ్మా, కరిమబ్బు వరిదుబ్బు కన్ను గెలిపేనమ్మా. అరే సింధు మీద సిందేసి సెంగుమంటే నమ్మా, జింక పిల్ల పాదాలకు జంకు పుట్టేనమ్మా. రాములమ్మ, రాములమ్మ. పరుగు పరుగు పాయలోన పైకి పైకి తేలుతుంటే నురగ తీరుగా ఉన్నవే. మెచ్చుకొని మొక్కవోలే పచ్చి పాల నిక్కువోలే ముచ్చటేసి పోతున్నావే. దొరసాని దీవెనల కోసమని, ఆ దొరగారి దొరసాని నిండు దీవెనల కోసమని కాళ్ళు మొక్క వాంఛనాన్ని వంగినావమ్మ. మూడు కుంచాలిస్తే నీళ్ళు వెత్తు పొంగినావమ్మా. దుగరి పై ముగే పంకవైనవమ్మా. రాములమ్మ. అరే
దొరసాని కాళ్ళొత్తే దూదివైనవమ్మా ఓ శ్రీరాములమ్మ ఓ శ్రీరాములమ్మ ఓ శ్రీరాములమ్మ పచ్చని అడవి తల్లి పందిరవుతుందమ్మా ఓ శ్రీరాములమ్మ అరే నీరండే నీ కాలి పారణవుతుందమ్మా పూసేటి పూలన్నీ పోసి తలంబ్రాలమ్మా అరే కోయలల సందండే సన్నాయి మేళాలమ్మా ఓ శ్రీరాములమ్మ ఓ శ్రీరాములమ్మ ఓ శ్రీరాములమ్మ ఓ శ్రీరాములమ్మ ఓ శ్రీరాములమ్మ ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా బాబా ఏం ఎనర్జీ నింపారండి అసలు ప్రోగ్రామ్ లో. వాళ్ళందరూ కూడా ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే పాటలకి డాన్స్ చేయడానికి ముందుకు వచ్చేసి ఒక్కొక్కళ్ళు. ఇది నా గొప్పతనం కానే కాదు, వాళ్ళ గొప్పతనం మాత్రమే. ఏమంటారు? అంతే సార్, అంతే వాళ్ళ గొప్పతనం. థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. గౌరవనీయులు హోమ్ అండ్ అలాగే డిస్ట్రిక్ట్ మేనేజ్మెంట్ మంత్రిగా అద్భుతమైనటువంటి డైనమిజం ని చూపిస్తున్నారు వంగలపూడి అనిత గారిని ఘనంగా చప్పట్లతో వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము. ఈటీవీ ప్రేక్షకుల హృదయాల్లో నిలబడడానికి కారణం మన కేబుల్ ఎంఎస్ఓలు ఆపరేటర్స్ అందించిన అంకిత భావము అలాగే సేవా దృక్పథము. అర్జునుడికి కృష్ణుడిలాగా మన ప్రసారాల్ని ప్రజల గుండెల్లోకి చేర్చేది వాళ్లే. వాళ్ళకి కృతజ్ఞతగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. మరి శ్రీదేవి డిజిటల్ మిస్టర్ గణేష్ కుమార్ రాజు గారిని వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. అలాగే విన్సాట్ డిజిటల్ మిస్టర్ ప్రసాద్ రాజు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. బాజీ కమ్యూనికేషన్స్ మిస్టర్ జి శ్రీనివాసరావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. జీటీపీఎల్ హ్యాత్వే మిస్టర్ పిల్లా శ్రీనివాస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వైజాగ్ సిటీ కేబుల్ మిస్టర్ కె సందిలి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. అనిత గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. ఒక మహోన్నతమైన వ్యక్తిని తలంచుకుంటూ కరెక్ట్ గా 50 సంవత్సరాల క్రితం ఇదే విశాఖ గడ్డ మీద ఈనాడు అనే పేరుతో ఉషోదయాన్ని నింపిన ఈటీవీ తాలూకా 50 సంవత్సరాల ఈ వేడుకలో నేను కూడా పాల్పంచుకునే మంచి అవకాశం కలుగజేసినందుకు ప్రత్యేకంగా ఈటీవీ బృందానందరికీ అదేవిధంగా ఈనాడు బృందానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఉదయాన్నే లేచిన వెంటనే ఇంట్లో అమ్మ నాన్న కాఫీ కప్ తో కనిపిస్తారో లేదో తెలియదు కానీ ఈనాడు పేపర్ తో మాత్రం కనిపించే ఎన్నో ఉదయాలు మనం అందరం కూడా చూస్తున్నాం. ఈటీవీలో సినిమాలతో, ఈటీవీలో కామెడీ షోలతో, ఈటీవీలోని సీరియల్స్ తో, మోటివేషనల్ సంబంధించిన ఈవెంట్స్ తో కూడా ఎన్నో సందర్భాల్లో ఈ టీవీ మీ టీవీ మన టీవీ అని చెప్పుకునే సందర్భాన్ని కూడా మనం చూసుకున్నాం. రామోజీరావు గారి గురించి చెప్పాలంటే ఒక లెజెండరీ పర్సనాలిటీ. ఈ టీవీలోని ఈనాడులోని కూడా పనిచేసిన ప్రతి ఒక్క సభ్యుల్ని కూడా తన సొంత కుటుంబ సభ్యులుగా భావించడమే కాకుండా వాళ్ళ తాలూకా అవసరాల గురించి కూడా ఆయన ముందుండి నడిపించే వ్యక్తిగా ఆయన ఒక లెజెండరీ పర్సనాలిటీగా మనం అందరం భావించుకోవాలి. అటువంటి వ్యక్తిని ఈరోజు మార్గదర్శకంగా తీసుకోవడమే కాదు, ఇటువంటి ఎన్నో ఈవెంట్లు ఈ ఈటీవీ అదేవిధంగా ఈనాడు 50 సంవత్సరాల వేడుక 100 సంవత్సరాల వేడుక జరుపుకోవాలి. తెలుగు నేల ఉన్నంత వరకు కూడా ఈటీవీ సంబరాలు చేసుకుంటూనే ఉండాలని మనస్ఫూర్తిగా ఒక తెలుగు అమ్మాయిగా నేను ఈరోజు ఈ మాటలు చెప్తున్నానండి. ఈ మంచి అవకాశం వచ్చిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. జై హింద్. మీ అందరికీ ఒక బ్రేకింగ్ న్యూస్. ఈ బ్రేకింగ్ న్యూస్ ఏంటి అంటే చిరంజీవి గారి పాటలకి డాన్స్ చేయడం దగ్గర నుంచి చిరంజీవి గారి ముందు డాన్స్ చేసేంత వరకు సెన్సేషన్ అయినటువంటి మురళీ బాబాయ్
అసలు కండక్టర్ అంటే ఇక్కడే కాదు దేశ విదేశాల్లో కూడా మారు మోగిపోయేలాగా చేసినటువంటి కండక్టర్ ఝాన్సీ. నెక్లెస్ గొలుసు అంటూ చాలా కాలం ట్రెండ్ అయినటువంటి పండు ఇప్పుడు ఇటుక మీద ఇటుక పెట్టి అంటూ ట్రెండ్ అవుతూనే ఉన్నాడు. మరి ఈ ముగ్గురు కలిసి ఇప్పుడు పర్ఫామ్ చేయడానికి వచ్చేస్తున్నారు. పిలిచేద్దామా? Let's invite on stage పండు, ఝాన్సీ, మురళీ బాబాయ్. రావాలని కోరుకున్న మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలే గాని ఆశ్చర్యపోతారేంటి? రాననుకున్నారా, రాలేననుకున్నారా? Clap! Clap! Hand to hand. Clap! 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 Da 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 da. పదహారేళ్ల వయసు పడి పడి లేచే మనసు, 16 వయసు పడి పడి లేచే మనసు. పట్టుకో పట్టుకో కళ్ళెలేసి పట్టుకో, కట్టుకో కట్టుకో పక్కమేసి కట్టుకో. చూడు బెదరు, డాన్స్ చేయడం అంటే బాడీ ఊపేసడం కాదురా, మనం వేసే స్టెప్స్ కి వాళ్ళు విజిల్స్ వేస్తే టాప్ లేచిపోవాలి కదా. ఆల్రెడీ టాప్ లేచిపోయింది మాస్టర్. యా Come on baby, come on baby. Chick chocolate, shock chocolate, jam jackpot. Tit for tat, shoot at sight, sweet cockpit. रूप तेरा मस्त हना, नीकु तेरा व्यस्त हना. సోపు వేస్తే వస్తానా, చేతులన్నీ ఇస్తానా. काटे सुकुंदा में गिल्ली कच्चा. నీకే సుకోరాదా, ముద్దు ముంజా. Hey, దగ్గరైతే సిగ్గుపుట్ట, దూరమైతే అగ్గిపెట్ట, ఇద్దరైతే నిద్రైట. హత్తు పెర హత్తు పెట్ట, ముద్దు మీద ముద్దు పెట్ట, అద్దరై అల్లరట్ట. रूप तेरा मस्ताना, नीकु तेरा व्यस्ताना. సోపు వేస్తే వస్తానా, చేతులన్నీ ఇస్తానా. ఓరోరి యోగి నన్ కోరికేరా, ఓరోరి యోగి నన్ నామిలేరా, ఓరోరి యోగి నీలో కలిపేరా. तेरी जान ले मेरे दिल ले, तेरी जान ले मेरे दिल ले, तेरी जान ले मेरे दिल ले, तेरी जान ले. ఓరోరి యోగి నన్ కోరికేరా, ఓరోరి యోగి నన్ నమిలేరా, ఓరోరి యోగి నన్ కుదిపేరా, ఓరోరి యోగి నీలో కలిపేరా.
ఆగండి, ఆ సౌండ్ చేసింది నేనే. హలో, ఇంతకు నువ్వెవరు? చూసారా ఫ్రెండ్స్, ఎంత మాట అన్నారో. నేను పాటలు పాడతాను. అవునా? ఏది ఒక పాట పాడు. ఓకే ఓకే. ఇప్పుడు ఏమైంది అలా కూర్చున్నావు? వైజాగ్ లో ఉన్న బీచ్ ఉన్నది, ఆ బీచ్ లో ఉన్న గుంట ఉన్నది, ఆ గుంట పైన మోసున్నది, అని రమ్మంటే రానన్నది. ఆ వైజాగ్ లో ఉన్న బీచ్ ఉన్నది, ఆ గుంట పైన నాకు మనసున్నది, ఆ గుంట పైన నాకు మనసున్నది. ఆ గుంట దొరికితే ఏం చేస్తావన్నా? ఆడి గురించి పక్కన పెట్టు, ముందు నీ గురించి చెప్పు. సోలో ఉన్న పండు ఉన్నాడు, ఇటుక మీద ఇటుకన్నాడు, సాల కప్పు నమ్ముతాడు, కప్పు రాకపోతే పూలవుతాడు. ఈ సాల కప్పు నమ్ముతాడు, కప్పు గాని రాకపోతే పూలవుతాడు, ఆ కప్పు గాని రాకపోతే పూలవుతాడు. అసలు కప్పు వస్తే ఏం చేస్తాడు? ఈ టీవీ ఛానల్ ఉన్నది, దానికి 30 ఏళ్ళు పూర్తి అయినది, అది ప్రజలకెంత ఇష్టమైనది, టాలెంట్ ఉంటే ఛాన్సులు ఇస్తది. మన టీవీలో ఈ టీవీ ఛానల్ ఉన్నది, దానికి 30 ఏళ్ళు పూర్తి అయినది, దానికి 30 ఏళ్ళు పూర్తి అయినది. ఈ సందర్భంలో ముగ్గురు కలిసి ఒక స్టెప్. ఇదిగో అన్న, సుమ గారి గురించి ఏమైనా చెప్పొచ్చు కదా? కైలాసగిరి ఎంతో ఫేమస్, యాంకర్ సుమా గారు అంటే ఫేమస్. షోలంటేనే ముందుంటారు, సాయంత్రం 6 అయితే ఇల్లంటారు. ఈ టీవీ షోలంటే ముందుంటారు, సాయంత్రం 6 అయితే ఇల్లంటారు, సాయంత్రం 6 అయితే ఇల్లంటారు. అవును, 6 గంటలకు వెళ్ళి ఏం చేస్తారు? మీరు అలాగే ఝాన్సీ అలాగే పండు నిజంగా ఆణిముత్యాలు సూపర్ అండి, సూపర్. వీళ్ళు గ్రేట్, అంతే గ్రేట్. ఒకసారి గట్టిగా చప్పట్లు వీళ్ళకి. వీళ్ళంతా ట్రెండింగ్ బ్యాచ్, మీ అందరికి తెలుసు కదా. ఆల్రెడీ మా పండుగాడు యూట్యూబ్ లో ఒక సాంగ్ తో 100 మిలియన్ కొట్టాడు, మీ అందరికి తెలుసు. శ్రీదేవి డ్రామా కంపెనీ ద్వారా మా ఝాన్సీ కూడా సూపర్ ట్రెండ్ అయింది. ఆ తర్వాత మా బాబాయ్ కూడా ఫుల్ ట్రెండ్ అయ్యి చిరంజీవి గారిని కూడా కలిసేశాడు. మీ అందరి అభిమానంతో వీళ్ళందరూ కూడా ఒక స్టేజ్కి వెళ్ళిపోయారు. ఇంకా ఈ స్టేజ్కి వచ్చి మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడం చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ.
అండ్ ఈటీవీ 30 సందర్భంగా చెప్పేది ఏంటి అంటే ఇలాంటి టాలెంట్స్ ఎంతో మందిని వెలికి తీసినటువంటి ఘనత ఈటీవీకే దక్కుతుంది. ఈ ముగ్గురు మాత్రమే కాదు, ఈ ముగ్గురుతో పాటు ఈ రోజున వాక్చాతుర్యానికి పెట్టింది పేరైనటువంటి ఆదిని కూడా తీసుకొచ్చినటువంటి ఘనత ఈటీవీకే దక్కుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఈటీవీ. థ్యాంక్ యూ. ఆదితో ఒక చెప్పేద్దామా? तेरा मस्त हना नीकु तेरा व्यस्त हना సోపు వేస్తే వస్తన్నా చెప్పులన్నీ ఇస్తన్నా काटे सुकुंदा में दिल्ली कच्चा చిరంజీవి గారిని కలిసినటువంటి ఆ ఫోటో. థ్యాంక్ యూ సో మచ్. रूप तेरा मस्ताना అండ్ పండు నిజం చెప్పావు పండు, 6 తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత గిన్నెలు తావడం బట్టలు ఉతకడమే అందరికి తెలిసి ఇంటికి వెళ్ళి మీరు అందరూ ఏం చేస్తారు? కానీ మేమైతే విడిగా బట్టలు ఉతుకుతాం, నీకు మాత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత ఒంటి మీద ఉన్నప్పుడే బట్టలు ఉతుకుతారు. ఓకే, సో ఇప్పుడు మనం ఫుల్ ఒక మంచి ఎనర్జీ జోష్ తో ఉన్నాం కాబట్టి సింగర్స్ అందరినీ ఒకసారి ప్రవేశపెట్టేస్తున్నాము. ఆల్ సింగర్స్ కలిసి ఇప్పుడు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయబోతున్నారు. ఇన్వైటింగ్ ఆల్ సింగర్స్ ఆన్ స్టేజ్ ప్లీజ్. రెడీయా? పాటలు పాడుకుందాం, డాన్స్ వేసుకుందాం, ఓకేనా? చలియా 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 అలర బాడీలో ఎదురు చూస్తున్నా కనుబు నదిలో మునిగి ఉన్నా చెమట జడిలో ఒడిసిపోతున్నా చిగురు ఎదలో చితిగా మారినది విరహ జ్వాలే సెగలు రేపినది అంచు కురిసింది చిలిపిని ఊహలో కాలమంతా మనది కాదు అని జ్ఞాపకాలే చెలిమి కానుకని వదిలిపోయావు న్యాయమా ప్రియతమా చలియా 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 అలన పొడిలో ఎదురు చూస్తున్నా తనుపు నదిలో మునిగి ఉన్నా చెమట జడిలో అడిసిపోతున్నా తడిసిపోతున్నా తడిసిపోతున్నా. ఓకే, కన్ను పెట్టరో కన్ను కొట్టరో పాడుకుందామా? పాల పెట్టరో బయట పట్టరో అర్రే 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 కన్ను పెట్టరో కన్ను కొట్టరో పాల పెట్టరో బయట పట్టరో గుట్టు గుట్టుగా కంటు కట్టరో గంట చేరితే కంట కట్టరో ఒట్టు కిట్టు పెట్ట బంటే బూరు కొన్ను పెట్టే కట్టి ఉట్టే కొట్టి తీరతాను. One, two, three, four. Nayak. Nayak. చిరగదీసే ఈడు పైరు సల్లగుండా కాకి డ్రెస్సు పక్కనెడితే వీడ పెద్దగుండా నెమ్మలంగా కనబడే నిప్పుకొండ పట్టుకుంటే నాడలేసిపోతి తప్పకుండా ఇస్తిరి నలగని చొక్క పొగరుగా తిరిగే తిక్క చెమడాలను చేలెక్క కొట్టాడంటే పక్కా విరుగుడు భీం 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 భీంలా నాయక్ బుర్ర రామ్ కీర్తన పాడించే లాఠీ గాయక్ భీం 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 భీంలా నాయక్ దంచి దడ దడ దడలాడించే డ్యూటీ సేవక్ అజ
చుట్టునట్ట సవరించినాడు రంగాన పులులు నడించినాడే ఆ షట్టునట్ట మడదట్టినాడు రంగాన పులులు నటించినట్టే ఆ కాలు బూటు బిగట్టినాడు తొడగొట్టి వేట మొదలెట్టినట్టే జపం 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 దొంగ జపం తపం 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 దొంగ తపం జపం 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 దొంగ జపం తపం 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 దొంగ తపం నేనే బ్రేకేసా కాలానికే నేనే కబేసా అందానికే స్టార్ స్టార్ మెగా స్టార్ 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 మెగా స్టార్ స్టార్ పట్టు చీరనే కట్టుకున్నా కట్టుకున్నులో కట్టుకున్నా టిక్కీ బొట్టే వెట్టుకున్నా వెట్టుకున్నులో వెట్టుకున్నా నడుముకు వడ్డాణం చుట్టుకున్నా చుట్టుకున్నులో చుట్టుకున్నా దిట్టి సుక్కనే దిద్దుకున్నా దిద్దుకున్నులో దిద్దుకున్నా పెళ్లి కూతురు ముస్తాబురో నువ్వు యాడంగా వస్తావురో చెయ్యి నీ చేతికిస్తాను రో అడుగు నీ అడుగులేస్తాను రో నేను మెచ్చి నన్నే మెచ్చేటోడా ఇట్టే వస్తారా నీ వెంట నీ బుల్లెట్ బండెక్కి వచ్చే తప్ప గుడుగుడుగుడుగుడుగుడుగని అందాల దుర్యానే చూపి తప్ప చిక్కు 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 బుక్కని బుల్లెట్ బండెక్కి వచ్చే తప్ప గుడుగుడుగుడుగుడుగని అందాల దుర్యానే చూపి తప్ప చిక్కు 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 బుక్కని లక్స్ పాప లంచుకొస్తావా లడ్డు కొరికిస్తావా లవ్వే తినిపిస్తావా లిల్లీ పువ్వంటి సోకు లేజకిస్తావా లక్స్ పాప లంచుకొస్తావా లడ్డు కొరికిస్తావా లవ్వే తినిపిస్తావా లిల్లీ పువ్వంటి సోకు లేజకిస్తావా అమ్మ దొంగ అప్పనంగా ఒప్పుకుంటానా సొగ్గు నీదంటానా సొత్తుగా చేస్తానా చెమట పట్టించకుండా చింతకొస్తానా వచ్చే చింతామణి వరస కలిపేయని సమర సింహారెడ్డి సొగసాసలు వడ్డీ ఒడి చేరి ఆడి కిసు కబడ్డీ లక్స్ పాప లంచుకొస్తావా లడ్డు కొరికిస్తావా లవే తినిపిస్తావా లిల్లీ పువ్వంటి సోకు లీజుకిస్తావా లాహే 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 లే కొండల రాజు బంగారు కొండ కొండ జాతికి అండాదండ మధ్య రాత్రి లేచి మంగళ గౌరీ మల్లెలు కోసిందే ఆటిని మాలలు కడతా మంచు కొండల సామిని తలసిందే లాహే 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 లే మెళ్ళో మెలికల నాగుల దండ బలపుల వేడికి ఎగిరి పడంగా ఒంటి విభూది జల జల రాలి పడంగా సాంబడు కదిలిండే అమ్మ పిలుపుకు సావి అత్తరు సెగలై విల విల నలిగిండే
కుర్రాడే ఏ మిర్రా మిర్రా మిసం తిప్పి మిసైలల్లే దూకాడే ఏ మిర్చి 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 లాంటి కుర్రాడే ఏ మిర్రా మిర్రా మిసం తిప్పి మిసైలల్లే దూకాడే ఏ నిప్పుకు మల్లని కాసైన ఆకారం అడుగెట్టిన చోట అదిరిపోద్ది కుడారం అప్ప ఇప్పటికన్నా మొదలవుతాది అపారం అది చెప్పుడు చాలు దుమ్మా దుమ్మా దుమ్మారం ఏ మిర్చి 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 లాంటి కుర్రాడే ఏ మిర్రా మిర్రా మిసం తిప్పి మిసైలల్లే దూకాడే ఆటెక్కడికక్కడ బయలెల్లాడో బంగారం గుండెలు తట్టి మోగిస్తాడు అల్లారం ఏ దిక్కులు ముట్టి పుట్టిస్తాడో కల్లోలం ఎన్ని లెక్కలు వేసి ఎవరు మాత్రం చెప్పగలం మిర్చి, 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 మిర్చి. మిర్చి, మిర్చి. మిర్చి, మిర్చి, మిర్చి. ఎల్ల 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 రే కమాన్ ఆడపిల్లలు మీకోసమే పాడా కమాన్ రెల్ల 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 రే కొంగు కొంచెం భద్రం పిల్ల గొప్ప ముంచేటట్టుంది సంగతేమై ఉంటుందా నాకు మాత్రం ఏం తెలుసే ఆగనంటూ నా వయసే తొక్కుతుంటే నేనేం చేసేదే మాట విననని లాగేసే మాయలో పడిన మనసే మాట విననని మోహరం చేస్తుంది ఎల్ల 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 రే రెల్ల 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 రే 1 2 3 4 jam 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 ఏయ్! నీ తాత టెంపర్ నీ అయ్య టెంపర్ బాబాయి టెంపర్ నువ్వింకా టెంపర్ ఓయ్ బ్లడ్ లోనే ఉన్నదమ్ము బెండ్ తీసే టెంపర్ ఓయ్ దమ్మున్న ప్రతి ఓడికి ఉండాల్సింది టెంపరే ఓ ఎవడన్నా గెలికాడో లేచిపోతే టెంపరే కంట్రోలే తప్పిందే మాట వినది టెంపర్ ఓ లమ్మి లమ్మి అమ్మి అమ్మి ఆమి తుమ్మి టెంపర్ చూస్తావా सबको बचा ले नाच 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 हाँ सबको बचा ले नाच 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 తాత టెంపర్ నీ అయ్య టెంపర్ బాబాయి టెంపర్ నువ్వింకా టెంపర్ జాజికాయ జాజికాయ జాజిరే జాజికాయ రాగి ముద్ద రాగమాయ దెబ్బకే మనసుపాయ జాజికాయ జాజికాయ జాజిరే జాజికాయ రాగి ముద్ద రాగమాయ దెబ్బకే మనసుపాయ జాజికాయ జాజికాయ దెబ్బకే మనసుపాయ నాటుకోడి నాట్యమాయ అబ్బరో ఏమి మాయ అందమూరి బాలుడాయ అందమే సారడాయ 100 మంది కొక్కడాయ అల్లరే బోల్లడాయ దుమ్మలే మాదిరిపాయా ఆ ఇది కదా కావాల్సింది వైజాగ్ ఇడుసు ఇడుసు దుమ్మలేమో అదిరిపాయ దుమ్మలేమో అదిరిపాయ దుమ్మలేమో అదిరిపాయ దుంకితే దేవరాయ తుంబర లేచిపాయ తుంబర లేచిపాయ లేచిపాయ తుమ్మితే కృష్ణ జాజికాయ జాజికాయ జాజిరే జాజికాయ
జాజికాయ నాటుకోడి నాట్యమాయ అబ్బరో ఏమి మాయ జాజికాయ జాజికాయ జాజిరే జాజికాయ రాగి ముద్ద రాగమాయ దెబ్బకే మనసు పాయ కుర్చీ పడతామా రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోడు లేరు మేస్తిరి కళాకారుల ఫ్యామిలీ మరి నీ గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి సొగ్గులాడి స్వప్న సుందరి నిమ్మడత సూపు మా పటేల మల్లె పందిరి రచ్చరాజుకుండే ఊపిరి నీ వంక చూస్తే గుండెలోన డీరి డిరి డిరి తూనీగా నడుములోన తూటాలెట్టి తుపాకి పేల్చినావి తింగరి చుట్టి మగ జాతి నట్ట మడతబెట్టి ఆ కుర్చీని మడతబెట్టి ఆ కుర్చీని మడతబెట్టి మమమ్మ మడతబెట్టి మమమ్మ మడతబెట్టి మమమ్మ మడతబెట్టి మమమ్మ మడతబెట్టి మమమ్మ మడతబెట్టి కళ్ళ జోడు కాలేజీ పాప చూడు ఎల్లా రెడ్డి కూడా కాడ ఆపి చూడు ఎర్ర రోజా పువ్వు చేతికిచ్చి చూడు అందరి ముందు ఐ లవ్ యూ చెప్పి చూడు అది పడితే లైన్ లో పడతది లేకపోతే తిడతది పోతే ఇజ్జతు పోతది అది పోతే ఇంకోటి వస్తది నల్లా కండ్ల అద్దాలు తొడిగిన పోరి అదే పడితే లైన్ లో పడతది లేకపోతే తిడతది పోతే ఇజ్జతు పోతది అది పోతే ఇంకోటి వస్తది ఆ పక్కా నాదే ఈ పక్కా నాదే తలపైన ఆకాశం ముక్కానాదే ఆ తప్పు నేనే ఈ ఒప్పు నేనే తప్పొప్పులు తగలెట్టే నిప్పు నేనే నన్నైతే కొట్టేటోడు భూమిదే పుట్టలేడు పుట్టాడా అది మళ్ళా నేనే నన్ను మించి ఎదిగేటోడు ఇంకోడు నాడు చూడు ఎవడంటే అది రేపటి నేనే ఏదిప్పానా మీసమంట చేతులోన గుడ్డలంట చేసిందే యుద్ధమంట చెయ్యిందే సంధి అట ఏ బిడ్డ ఇది వైజాగ్ అడ్డ ఏ బిడ్డ ఇది ఈటీవీ అడ్డ ఏ బిడ్డ ఇది నా అడ్డ అరే ఏ బిడ్డ ఇది నా అడ్డ థ్యాంక్ యూ సో మచ్ వాట్ అన్ ఎనర్జీ వాట్ అ పర్ఫార్మెన్స్ థ్యాంక్ యూ సో మచ్ అసలు మీ జోష్ ఎలా ఉందో దానికన్నా 10 times జోష్ అక్కడ ఉంది విశాఖపట్నంలో ఉండేటువంటి కళాకారులు ఎలా ఉన్నారంటే ఫుల్ జోష్ అలాగే అది అమ్మాయి దొరికిందా ఆ అమ్మాయి దొరకలేదండి నాకు తెలిసి ఆ అమ్మాయి అబద్ధం చెప్పింది ఆ అమ్మాయి అబద్ధం చెప్పడం కాదు ఆ అమ్మాయి వచ్చింది మీకు కలలో కదా కల్లోనే కలే అబద్ధం థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ వైజాగ్ ఈ రోజు ఇది ఇంత సక్సెస్ అయిందంటే మీ అందరే కారణం మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఈ రోజు మా కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడానికి సహాయ సహకారాన్ని అందించిన పోలీస్ కమిషనరేట్ విశాఖపట్నం వారికి ఫైర్ డిపార్ట్మెంట్ వారికి అలాగే శ్రీ కాశీ విశ్వనాథం గారు విశ్వనాథ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అథారిటీస్ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలను తెలియజెప్తున్నాము థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి థ్యాంక్స్ టు అవర్ సింగర్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ నైట్ బై బై థ్యాంక్ యూ వైజాగ్